అమెరికాలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఓటింగ్ రైట్స్ యాక్ట్‌ని కంప్లీట్‌గా నిర్వీర్యం చేసేసారు. నిర్వీర్యం అనే కంటే గొంతు పిసికి చంపేసి 6 అడుగుల భూమిలో పాతిపెట్టేసింది సుప్రీంకోర్టు. జాతి వివక్షతతో రీడిస్ట్రిక్టింగ్ చేయకూడదు. అలాగే రాజకీయ వివక్షతతో అయితే చేయొచ్చు. అంటే డెమోక్రాట్, రిపబ్లికన్ బేస్ మీద చేయొచ్చు. కానీ బ్లాక్ అండ్ వైట్ పేరుతో చేయకూడదు. సో దానికి సంబంధించిన మే 3వ తారీఖు జరిగిన లైవ్ షోలో నేను అసలు ఆ ఓటింగ్ రైట్స్ యాక్ట్ 1965లో పాస్ చేసిన ఓటింగ్ రైట్ యాక్ట్ వల్ల ఏం జరిగింది, దానికి ముందు దానికి తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగవచ్చు అన్న విషయం గురించి మేము చర్చించామండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 29వ తారీఖు ఇంకా 2 వారాలు కాలేదు ఆ నిర్ణయం వచ్చి, నేను ఇది రికార్డ్ చేసే టైంకి. ఏప్రిల్ 29వ తారీఖు జరిగిందంటే ఆ నెక్స్ట్ వీకే ఏంటి అసలు నెక్స్ట్ 2 డేస్‌లోనే విపరీతమైన పరిణామాలు జరిగాయి. ఉదాహరణకి లూజియానాలో ఆల్రెడీ జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్ని రద్దు చేశాడు గవర్నర్. ఫ్లోరిడాలో లెజిస్లేచర్ ఈ సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని మళ్ళీ రీడిస్ట్రిక్టింగ్ చేసి, అంటే ఇక 5-6 ఏళ్లలో ఇది మూడో రీడిస్ట్రిక్టింగ్ అనమాట. డెమోక్రాట్‌కి ఇంకా తక్కువ సీట్లు వచ్చేలాగా చేసేసి లెజిస్లేషన్ పాస్ చేశారు. గవర్నర్ సంతకం చేశాడు. అంటే ఫ్లోరిడాలో ప్రైమరీ ఎన్నికలు ఆగస్టులో జరుగుతాయి. అది అయిపోయింది. టెనిసీలోని మెంఫిస్ నగరంలో ఎక్కువగా బ్లాక్స్ ఉంటారు. వాళ్ళ ప్రజానీకాన్ని రాష్ట్రం మొత్తంగా విభజించేలాగా చీల్చివేసేశారు. అంటే ఆ మెంఫిస్ ప్రాంతంలో నుంచి డెమోక్రాట్స్ గెలవకుండా లెజిస్లేషన్ తీసుకున్నారు. దాని గురించి విపరీతమైన గొడవ అయింది టెనిసీలో. ఇప్పుడు టెనిసీ నుంచి ఒక్క డెమోక్రాట్ కూడా గెలవకుండా రీడిస్ట్రిక్టింగ్ చేశారు. ఇలా రకరకాలుగా వస్తున్న వార్తల నేపథ్యంలో వర్జీనియా నుంచి వేరే వార్త కూడా వచ్చింది. వీటన్నిటి గురించి వేరే వీడియో పెడతాను. వర్జీనియా నుంచి వచ్చిన వార్త ఏంటంటే, వర్జీనియాలో ఏప్రిల్‌లో జరిగిన రీడిస్ట్రిక్టింగ్ అది చెల్లదు, వర్జీనియా రాజ్యాంగం ప్రకారం చెల్లదు అని చెప్పి వర్జీనియా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు వీటన్నిటి పర్యవసానం ఏంటంటే, డెమోక్రాట్స్ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న దానిలో ఆడ్స్ కొంచెం పడిపోయాయి. ఈ టెనిసీ వార్తలు, వర్జీనియా వార్తలకి సంబంధించిన రీడిస్ట్రిక్టింగ్ సంబంధించింది వేరే వీడియో మళ్ళీ పెడతాను. యాక్చువల్‌గా నేను వర్జీనియాకి సంబంధించిన ఇంతకుముందు పెట్టిన వీడియో చాలా పాపులర్ అయింది. అంత లెవెల్‌లో ఇంట్రెస్టింగ్ అమెరికన్ రాజకీయాలు చూస్తారన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది. బట్ ఈ లైవ్ షోలోని సెగ్మెంట్ మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిన సెగ్మెంట్ అండి. అంటే పూర్తిగా రాజకీయ విశ్లేషణే, నో పార్టిజన్ ర్యాంటింగ్. జనరల్‌గా ఏం జరుగుతుందన్న విషయం గురించి మేము చర్చించాం. ప్లీజ్ టేక్ ఎ వాచ్. ఐ డిడ్ంట్ థింక్ ఇట్ ఈస్ యాజ్ బ్యాడ్ ఎ న్యూస్ ఆర్ యాజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ న్యూస్. ఏంటంటే ఓటింగ్ రైట్స్ రిపీల్ చేశారు మొన్న. దిస్ ఈస్ సంథింగ్ వర్త్ కవరింగ్. సుప్రీం కోర్ట్ స్ట్రైక్స్ డౌన్ లూజియానా మ్యాప్, అనదర్ బ్లో టు ఓటింగ్ రైట్స్ యాక్ట్. ఈ ఓటింగ్ రైట్స్ ఏంటంటేనండి, 1965 సివిల్ రైట్స్ లా ప్రకారం ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. అంతకుముందు ఏంటంటే 1965 సివిల్ రైట్స్ యాక్ట్ ముందు జిమ్ క్రో అంటారు దాన్ని. ఆ టైంలో బ్లాక్ పీపుల్‌కి ఓట్ హక్కు ఉన్నా కానీ బ్లాక్ పీపుల్‌కి అసలు రిప్రజెంటేషనే లేదు. సో ఆ సివిల్ రైట్ యాక్ట్ ప్రకారం వచ్చిన సివిల్ రైట్స్ రిస్టోరేషన్ కానీ, అలాగే రిప్రజెంటేషన్ కూడా బ్లాక్ పీపుల్‌కి ఇప్పుడు మిసిసిపిలో 35% ఎంత బ్లాక్ పీపుల్ ఉన్నారు. మీరు 35% అంటే జస్ట్ రఫ్‌గా ఆ 35% కంగ్రెషనల్ రిప్రజెంటేషన్ బ్లాక్ పీపుల్ ఉందా అంటే ఉండదు. అలాగే సదర్న్ స్టేట్స్ అన్నిట్లో ఉన్నాయి. కానీ ఏం చేశారంటే, రేషియల్ జెర్రీ మ్యాండరింగ్ అనేది చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. అదే పొలిటికల్‌గా చేయొచ్చు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంటే, ఇక్కడ మాకు రిపబ్లికన్ ఓటేస్తున్నారు, వీళ్ళని అందరినీ ఒక డిస్ట్రిక్ట్‌లో పెడతాం, ఇక్కడ డెమోక్రాట్స్ ఓటేస్తున్నారు, వాళ్ళందరినీ ఒక డిస్ట్రిక్ట్‌కి పెడతాం అని చెప్పి చేయొచ్చట. కానీ ఇక్కడ నల్లాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ తెల్లాళ్ళు ఉంటున్నారు, వేరే డిస్ట్రిక్ట్ పెడతాం అనటానికి ఒప్పుకోలేదు అన్నది తీర్మానం. ఇలా రేస్ బేస్డ్ అడ్మిషన్స్ ఉండకూడదని చెప్పి హార్వర్డ్ మీద కేసు 2 సంవత్సరాల క్రితం వచ్చింది. అది రేస్ బేస్డ్ అడ్మిషన్ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది. అంటే ఎనీథింగ్ based on race, whether it is voting rights or college admissions, you cannot do it. Same Supreme Court, same Justice Kavanaugh, they can stop you based on your race and check your immigration status. This is the 6-3 Supreme Court majority of, well, conservative majority. I don't think that is conservative. They don't think that
race-based discrimination exists anymore. We solve the race problem under. At the same time, allowing ICE agents to stop based on your accent, based on your skin color, and ask for your immigration status. Again, I will draw on the New York Times article and meeku beautiful piece of journalism, New York Times. What does it mean? Ikkada chudandi, 1965 Civil Rights Act. These are number of black house members of black race. 1965 కు ముందు ఎంత తక్కువ మంది ఉన్నారో తర్వాత ఎట్లా పెరిగారో చూడండి. సో దిస్ యాక్ట్ హెల్ప్ ఇంక్రీజ్ ద రిప్రజెంటేషన్ ఫ్రమ్ బ్లాక్ పీపుల్. అలాగే స్టేట్ బై స్టేట్ చూపించారు. ఇది లూజియానాలో 1965 ముందు లేదు, 65 తర్వాత కూడా 1975 వరకు లేదు బ్లాక్ రిప్రజెంటేషన్ లూజియానాలో. బై ద వే, లూజియానాలో ఇప్పుడు ప్రైమరీ జరుగుతుంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ప్రైమరీని రద్దు చేశాడు గవర్నర్. ఇట్ హ్యాపెండ్ లైక్ 2 days ago. ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళి యాక్చువల్గా ఈ వారం ఎర్లీ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, దాన్ని క్యాన్సిల్ చేసి పడేసారు. దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ దెన్ ఇది చూడండి, లూజియానా ఒకటి ప్రతి స్టేట్ కి చూపించాడు. జార్జియాలో 65కు ముందు దేర్ ఇస్ నో బ్లాక్ రిప్రజెంటేషన్. ఈ నల్ల గీత ఏంటంటే ప్రపోర్షనల్ గా ఎంతమంది నల్ల వాళ్ళు ఉన్నారో అన్ని సీట్లు కానీ బ్లాక్ పీపుల్కి వస్తే దిస్ షుడ్ బి ద ఎగ్జాక్ట్ నెంబర్. Black representatives should be from Texas. That's what this means. Alage South Carolina, as you see, there was no representation of black people in these states. This whole thing is really fascinating article and so voting rights got cheyadam valla it doesn't affect us Indian diaspora. It doesn't affect much. We tend to buy houses in relatively affluent neighborhoods or stay in the relatively affluent neighborhoods, but black people, it is not the same. And also we are minuscule compared to many other races, right? Like compared to blacks, Hispanics and white people, we are what, less than 5 million and about 1.5 to 2% anukundam. So it doesn't affect us. So that's the, now what Supreme Court has said is that kind of a districting is forbidden. Now it opens up for an entirely different kind of gerrymandering. It is too late. Except Louisiana and Florida, they are trying to redo that. So that's the setup. Kiran, go. అంటే డెఫినెట్ గా ఈ జెర్రీమాండరింగ్ అనేది ఇక్కడ ఉంది, ఇండియాలో కూడా ఉంది, అన్ని చోట్ల ఉంటుంది సార్. అంటే రూలింగ్ లో ఉన్న వాళ్ళు గెలవటానికి ఎలాంటి పరిస్థితులు ఎలా చేస్తే గెలుస్తాము అనే దాని ప్రాసెస్ ప్రకారంగా చేస్తారు. అంటే ఇండియన్స్ కూడా వీఆర్ నో మోర్ వీ కెన్ నో మోర్ క్యాచ్ ద పవర్, వీ కెన్ బి పవర్ మేకర్స్. మన కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉంది, 25-30% పాపులేషన్ ఉంది. సో 30% పాపులేషన్ ఎటు పక్కకు స్వింగ్ అయితే అటు పక్కకి గెలిచే అవకాశాలు ఇక్కడ నుంచి పెరుగుతాయి. సో అంటే మనం పవర్ లో ఉండము, కానీ మనం నచ్చిన వాళ్ళు పవర్ లో ఉంచే పరిస్థితి చేసుకోవచ్చు. దట్స్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు కోర్టులో ఆపేసినాయి అని అంటే మన కోర్టులో వాళ్ళ ప్రకారంగా ఆపేస్తున్నాయి. 1960s వరకు అసలు బ్లాక్ వాళ్ళు పోటీ చేయకూడదు అన్నప్పుడు ఉమెన్ కూడా పోటీ చేయకూడదు కదా సార్. ఉమెన్ కే ఓటు హక్కు లేదు అమెరికాలో. ఇండియాలో 1919 వరకు లేదు. ఇండియాలోనే ముందు వచ్చినట్టుంది ఉమెన్ ఓటు హక్కు. మనకి ఇండిపెండెన్స్ తోనే ఉంది కదా. సో అట్లా అంటే కొన్ని డిస్క్రిమినేటరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవి స్లోగా సాల్వ్ అవుతుంది. మనోడు గెలవాలి అంతే, అది థాట్ ఉంటుంది. లేకపోతే మనకు నచ్చినోడు గెలవాలి. సో మనోడు గెలవాలి అనే థాట్ లోనే ఇది ఇవన్నీ అవుతాయి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి టూ బిగ్ స్ట్రగల్. I think it's abominable. This will bring back Jim Crow. As such, black people do not vote that much. While representation is low, this is going to affect black, especially the southern states, so much that we may go back to 1965 if this is. I have a different take on it. Policies, I mean, John Roberts, ever since he became the Supreme Court Chief Justice, and he's working on it. His dream fulfilled.
he's been the Supreme Court Chief Justice for almost 20 years now. ఈ 20 years కొంచెం నరుక్కుంటూ వచ్చేసి మొత్తానికి ఇప్పుడు గట్టి చేసి పారేశారు ఈ లాని. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సిగ్నిఫికెంట్ అండి. ఇప్పుడు మన ఇండియన్ డయాస్పోరాకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ కానట్టు అనిపించినా కానీ వీ షుడ్ కేర్ అబౌట్ ఇట్. సో అబార్షన్ 3 years బ్యాక్ అబార్షన్ అబార్షన్ రైట్స్ రద్దు చేశారు చూసారా, ఆ కోవకు సంబంధించింది ఇది. మేబీ ఇన్ సమ్ వేస్ దిస్ ఇస్ ఈవెన్ వర్స్ బికాస్ దిస్ ఈస్ అటాకింగ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇట్సెల్ఫ్. I don't know. Both are bad. So anyway, but what I think is, at least on the surface, it looks bad. What I think is, వాళ్ళు సుప్రీంకోర్టు జస్టిసెస్ అనేది ఏంటి, రేస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, ఇంకా ఇట్స్ నో లాంగర్ ఇట్స్ ఎన్ ఇష్యూ అని. Ruth Bader Ginsburg, she wrote a famous line, last time they did something to this act, it's like బయట వర్షం పడతాం ఆగిపోయింది కాబట్టి మనకు గొడుగు అవసరం లేదన్నట్టుంది ఇది అని చెప్పి ఒక ఎనాలజీ ఇచ్చింది ఆవిడ. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ he, but I'm not as pessimistic about this as it, on the surface it shows. Here is one thing. Congressional seats రీడిస్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు సదర్న్ స్టేట్స్. ఇప్పుడు మొత్తం మీద 24 మంది అంత బ్లాక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారట. సో ఈ సదర్న్ స్టేట్స్ లో ఎగ్జాక్ట్ నెంబర్స్ గుర్తులేవు. రీడిస్ట్రిక్ట్ చేస్తే పడిపోతారు. నెంబర్ ఆఫ్ బ్లాక్ డిస్ట్రిక్ట్స్ ఉండవు కాబట్టి బ్లాక్ రిప్రజెంటేషన్ తగ్గుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బౌండరీస్ అటు ఇటు మార్చినందువల్ల ఏమవుతుంది, ఈ డెమోక్రాటిక్ పార్టీలో ప్రైమరీలో ఇదివరకు ఖచ్చితంగా బ్లాకే గెలుస్తాడు అనుకున్న చోట వైట్ గై మైట్ విన్. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్, జస్ట్ మేకప్ ఎ నంబర్, 22 బ్లాక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అనుకున్నా, ఇట్ ఈస్ పాసిబుల్ దేర్ నెంబర్ విల్ కమ్ డౌన్ టు 12 రీడిస్ట్రిక్షన్ చేస్తే. కానీ that does not necessarily mean there won't be 24 or 22 Democrats in it. ఎందుకంటే maybe black people may be replaced by a white Democrat, which is one thing that is likely. And the second thing ఏంటంటే Democrats కి కొంచెం దిమాగున్నా they have to use this to use in the statewide races అంటే సెనెట్, గవర్నరు. సో కొంచెం యాపతి ఉన్న అంటే ఎవడు గెలిస్తే మనకేంటనే నల్ల ఓటర్స్ ని దే హ్యావ్ టు మోటివేట్ దెమ్ టు గో టు ఓట్. వన్ పాసిబిలిటీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ దిస్ విల్ హ్యాపెన్, వన్ పాసిబిలిటీ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు పిస్ ఆఫ్ సో మెనీ బ్లాక్ పీపుల్. ఈవెన్ అలబామా సెనెట్ సీట్ రిపబ్లికన్స్ మే లూజ్, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ మోటివేటెడ్. If the black voters are very well motivated. So ఆ రకంగా they may not gain too much in the Congress, the House seats, but they may lose a lot of Republican guaranteed Senate seats. That's one possibility. I'm not saying it will happen. So that's what I am hearing from smart people. That's my analysis. So I'm not completely say it's like totally bad అనే స్టేజ్ లో లేను నేను. ఎనీ థాట్స్? అంటే ఓటుకు తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది సార్. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ చూసుకుంటారా, 140,000 ఉన్నాయి సార్ మా ఓట్లు. 140,000లో పోలైన ఓట్లు 25,000. 25,000 ఓట్లని అంటే మనం ఇండియన్ డయాస్పోరా పాపులేషన్ 24% 25% ఇక్కడ ఉందనుకుంటే ఇట్ ఈస్ 40,000 ఓట్స్. అంటే 40,000 ఓట్స్ కాకపోవచ్చు, పోనీ 15,000 ఓట్స్ ఉన్నాయి అనుకోండి నికరంగా. 15,000 ఓట్లు ఎవరు పడితే వాళ్ళు గెలిచినట్టేగా. 25,000లో 50% ఓటింగ్ వెళ్ళటం అనేది, అందరూ వెళ్ళటం అనేది చాలా కష్టము. అంటే పైగా అంటే నాకు తెలిసినంత వరకు అయితే సార్, నల్ల జాతీయులకి వాళ్ళ మీద పాపం అంటే పూర్ నైబర్హుడ్స్ లో ఉంటారు. సో వాళ్ళ మీద చిన్న డ్రగ్ రిలేటెడ్ కేసు, స్టోల్ కేసు, ఏదో కేసు ఉంటుంది. కేసు ఉండగానే ఆటోమేటిక్ గా వాళ్ళ ఓటింగ్ రైట్ వెళ్ళిపోద్ది. వాళ్ళు ఓటింగ్ రైట్ తీసుకోరు. ఎక్కువ మంది నల్ల జాతీయులకి పాపం సోషల్ సెక్యూరిటీ నెంబర్ కూడా ప్రాపర్ గా ఉండదు. వాళ్ళని ఎక్కువ మంది క్యాష్ పేమెంట్లతోనే పనిచేస్తుంటారు. మీరు ఇల్లీగల్ వాళ్ళు. సో వాళ్ళని అవుట్ పోస్ట్ మీద పెట్టి వాళ్ళని ఆడుకుంటాం అనేది అమెరికన్ పాలిటిక్స్ లో ఎప్పటి నుంచో ఉంది.
Yeah, I mean, గదమాయించో ఏదో ఒకటి చేసి వాళ్ళు పక్క బయట దోస్తారు వాళ్ళని. అసలు అంటే ఎక్కువ లాటరీలు నల్ల రేబర్ రూట్‌లోనే ఎందుకుంటాయి అనే ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పలేరు. అందరికీ తెలుస్తది గాని. well, ఇంకోటేంటంటే ఇదే ఆపరేటింగ్ ప్రిన్సిపల్ అయితే న్యూయార్క్ కెన్ మేక్ ష్యూర్ లైక్ very few Republicans will get elected in New York, California. I mean, they can play the same game like Virginia చేసినట్టుగానే మిగతా రాష్ట్రాలు చేయొచ్చు. సో ఏం జరుగుతుంది అన్నది మనకి ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఓన్లీ టూ స్టేట్స్ విచ్ ఈజ్ లూజియానా ఇప్పుడు క్యాన్సిల్ చేశారు ఎలక్షన్. ఫ్లోరిడా వాళ్ళు రీడిస్ట్రిక్టింగ్ చేయబోతున్నారు. ఎఫెక్ట్ అయితే వాళ్ళకి కావచ్చు. వీళ్ళందరూ అనుకునేది ఇంకోటి ఏంటంటే ఇండిపెండెన్స్. I am an independent, no matter what one might think. In anti-Republican, don't mistake me for being a Democrat. I'm an independent. So I'm not going to fall for this crap. Typically, independents tend to be a lot more, a lot more connected with what is happening than typical Republican. Allanta okay issue మీద focus అయ్యి ఉంటారు. సో ఇండిపెండెన్స్ వాళ్ళ సైడు లాస్ట్ టైం ఓటేసినట్టే ఇప్పుడు ఓటేస్తారు అనుకున్న ఉద్దేశంతో వాళ్ళు మారిస్తే దే ఆర్ ఇన్ హ్యూజ్ ట్రబుల్ బికాస్ ఓన్లీ 21% ఆర్ సో ఇండిపెండెన్స్ ఆర్ సపోర్టింగ్ ట్రంప్ దీస్ డేస్. సో బిగ్ షాక్ రావచ్చు ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇయర్ ఎలక్షన్. దోస్ ఆర్ మై థాట్స్.